ఇప్పుడు మనం చీకటి దగ్గరికి లేకుండా వెలుతురు దగ్గరికి పోయినాం కాబట్టి చీకటి దానంతటదే పోయింది. ఎందువల్ల వెలుతురు దగ్గర చీకటి లేదు కాబట్టి, ఆ వెలుతురులోకి మనం పోయినాం కాబట్టి చీకటి దానంతటదే పలాయనమైపోయింది. ఇప్పుడు మనం ఆత్మ దగ్గరికి వెళ్ళినాము. ఆత్మ దగ్గరకు మనం వెళ్ళిందే ఆత్మ ప్రకాశం మనలో ప్రసారమైంది, మన మీద. అప్పుడేమవుతుంది? మన మనస్సు విజ్ఞానమయం అవుతుంది, ప్రకాశవంతం అవుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, చెడ్డభావనలన్నీ మర్చిపోతావు, ఇక్కడ అక్కడ ఉండవు. ఎందువల్ల ప్రకాశవంతం మనలో పడిపోయింది, చీకటి లేదు. అలాగనే భగవంతుడు ఏదో చేసినాడు అనుకుంటున్నాం, చేస్తున్నాడు. ఆయన చేసే పెట్టాడు ఎప్పుడో. దాని దగ్గరకు పోయినా మనం ఇప్పుడు పిండంటలన్నీ పదార్థాలు అన్నం కూరలన్నీ చేసి పెట్టింది తల్లి. మన కోసరం అని చేయలా, అందరి కోసరం చేసింది. మనం అక్కడ పోయినా, ఆహా నాకు గాంగ చేసి పెట్టిందివా అమ్మ అని హాయిగా పెట్టుకొని తింటున్నాం, అన్నీ తినేసినాం. నాకే చేసి పెట్టింది అని మనం అనుకుంటున్నాం. మనకు ఒక్కడికే చేసి పెట్టలా, అందరికీ చేసి పెట్టింది. మనం ముందుగా పోయినా తిన్నాం, నాకే చేసి పెట్టింది అనుకుంటున్నాం. మరి మనం ఎక్కడో ఉండి పరాయి గ్రామాల్లో ఉండి ఇవాళ కూడా నాకు చేసి పెట్టకూడదా మా అమ్మ అని మనం అనుకుంటే ఎలా? అమ్మ దగ్గరికి వస్తే అన్ని పదార్థాలు ఉన్నాయి. అమ్మ మనకు ఒకరి కోసం చేసి పెట్టలా, ఎప్పుడు ఆ అమ్మ దగ్గర పదార్థాలు ఉండనే ఉన్నాయి. అలాగనే భగవంతుడి దగ్గర జ్ఞానం అనేది ఉంది, మోక్షం అనేది ఉంది. మనం దాని దగ్గరికి, ఆ భగవంతుడి దగ్గరికి పోయినాం. దయ్యా కూర్చో తిను, అన్నం పెడతా తిను అంటున్నాడు. అందువల్ల ఇప్పుడు కారణం ఏంటయ్యా అంటే, భగవంతుడిని మనం ఏదో ఇవ్వలేదు అని మనం అడగటం కాదు. ఇవ్వమంటే ఇస్తాడా? అది ఇవ్వమంటే ఇచ్చేది కాదు. ఆ సమయం వచ్చినప్పుడు మనం దగ్గర ఉన్నాం కాబట్టి, ఆ సమయం వచ్చినప్పుడు దానంతటా అదే వస్తుంది. ఆత్మను మనం సందర్శించాం, ఆత్మసాక్షాత్కారం చేసుకున్నాం. ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడిని అడగాల్సిన పనిలే, అక్కడ దేవుడు మనకి ఇవ్వాల్సిన అవసరం లే. అయితే ఆత్మసాక్షాత్కారం ఎలా చేసుకోవాలి అనంటే, అది దేవుడు మనకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించకూడదా? గురువు అయినా దేవుడైనా అనంటే, ఆత్మసాక్షాత్కారం వాళ్ళు కలిగిస్తే కలిగేది కాదు. ఏదైనా వస్తుంది దానికి మీ విన, అది మాత్రం అట్లా అయ్యేది కాదు. ఎందుకని అంటే, ఇతర వస్తువుల్లాగా అది సృష్టింపబడే వస్తువు కాదు ఆత్మ. భగవంతుడైన సంకల్పం చేసి ఆత్మను మనకు ప్రత్యక్షం చేసేటటువంటిది కాదు. గురువు అయినా సంకల్పం చేసి ఆత్మను ప్రత్యక్షం చేసేది కాదు. సంకల్పం చేస్తే ప్రత్యక్షం అయ్యేది కాదు ఆత్మ. ఎందుకని? అది స్వతసిద్ధంగా ఉంది, దానికి సంకల్పం లేదు. సంకల్ప రహిత స్థానాన్ని పొంది ఉంది ఆత్మ. అందువల్ల అది సంకల్పం చేస్తే ప్రత్యక్షం అయ్యేది కదా ఆత్మ. ఇది మనం తెలుసుకోవాల్సింది.
గురువు మనకి ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు, దేవుడు మోక్షం ఇవ్వకూడదా, గురువు మోక్షం ఇవ్వకూడదా, మనం మోక్షాన్ని పొందలేకుండా ఉన్నాం, ఆ మహాత్ముడే మనకు ఆ మోక్షాన్ని ప్రసాదించవచ్చు కదా అని అంటే అయ్యేది కాదు. ఎందుకనేనంటే ఆ మోక్షం అనేది సంకల్పరహితం అయి ఉన్నది. సంకల్పం చేత ఉద్భవించేది కాదు ఆత్మ, సంకల్పరహితం చేత ఉద్భవిస్తుంది. ఈ జగత్ సంకల్పాలు, సంసారం, శారీరక సంకల్పాలన్నీ నశించిపోయినప్పుడే ఆ ఆత్మశక్తి బయటపడుతుంది. మరి ఇప్పుడు ఆత్మ కావాలి అని సంకల్పం చేస్తే అది రాదు, గురువు కానీ దేవుడు కానీ. అయితే ఇప్పుడు మనకి ఎట్లా అది అని అంటే, అందుకనే మనకు మనమే దాన్ని సాధించాలి. అందుకనే ఉద్ధరేరాత్మన ఆత్మానం అన్నాడు భగవంతుడి గీతలో. ఎవరాత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలన్నాడు. నువ్వు ఉద్ధరించకూడదా అని అంటే ఒకరు ఉద్ధరించేది కాదు. ఎందుకని? ఆ ఆత్మ స్వరూపం అలాంటిది, సర్వత్రా అదే ఉంది కాబట్టి. అదిగాక అసలు ఆత్మస్వరూపమయ్యే ఉన్నాం మనం. ఆత్మస్వరూపం మనం కాకుండా ఉంటే నీవు ఆత్మస్వరూపుడు అవుదువుగాక, ఆత్మ నీకు సాక్షాత్కరించుగాక అని వాళ్ళు వరం ఇవ్వచ్చు. అది కాకుండా ఉంటే కదా వాళ్ళు ఇవ్వటానికి. మంచి స్వరూపులం అయ్యే ఉన్నాం మనం, ఆత్మస్వరూపులం అయ్యే ఉన్నాం. అది వాళ్ళకి తెలుస్తూనే ఉంది, మనకు తెలియలా. నేను మత్స్య స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, భగవత్ స్వరూపుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి అనేది మనకు గోచరం లేదు. మనకు లేకపోయినా వాళ్ళకి మనం మోక్ష స్వరూపులం అయ్యే ఉన్నాం. అందువల్ల ఇప్పుడు వేరే ఇంకొక మోక్షాన్ని ఇచ్చేది ఏముంది అక్కడ? వాళ్ళు మనం ఇవ్వలేదని వాపోవటమే కానీ వేరే ఇంకొక మోక్షాన్ని ఇవ్వటానికి అక్కడ లేదు. ఉందో ఒకటే మోక్షం. ఆ మోక్షం మనం అందరం పొందే ఉన్నాం, మోక్షస్వరూపులమయ్యే ఉన్నాం మనం అనే శాస్త్రం చెబుతుంది, మహాత్ములు చెబుతున్నారు. నీవు మోక్షస్వరూపుడే అని చెబుతున్నాడు మహాత్ముడు, ఈ గురువు. కానీ దాన్ని మర్చిపోయావు, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దాంతే కారణం. నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు మోక్షస్వరూపుడివి, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకో. వెనక్కి ఎక్కడ మర్చిపోయావో అంత దూరం వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకో. వస్తువు పారేసుకున్నాం, ఆ వస్తువు ఎక్కడ పారేసుకున్నాం అనేది మన జ్ఞాపకం వస్తే అక్కడ పోయి ఎత్తుకుంటాం. 4 ఊళ్ళు తిరిగి వచ్చాం, ఒక వస్తువు పోయింది మన దగ్గర. ఈ 4 ఊళ్ళలో ఏ ఊళ్ళో పోయింది ఆ వస్తువు అనేది మన జ్ఞాపకం లేనప్పుడు ఎక్కడ ఎదుగుతావు నువ్వు? అందుకని ఎదుగుతున్న మనిషి ఏం చెప్తాడు అంటే, ఏ ఊళ్ళో పారేసుకున్న ఆ వస్తువుని దాన్ని జ్ఞాపకం చేసుకోమందర. మరి ఆ ఊరెళ్ళు, ఆ ఊళ్ళో ఎన్నిళ్ళు తిరిగావు, ఎక్కడెక్కడ కూర్చున్నావు, ఎవరెవరితో ఏం మాట్లాడావు, ఎక్కడ నీ సంచలన వస్తువులు బయటికి తీసావు, దీనంతా వెనక్కి తిరిగి నిదానంగా ఆలోచించుకో. అది జ్ఞాపకానికి వస్తుంది. ఓహో, ఫలానా ఊళ్ళో ఫలానా వాళ్ళు అడిగితే సంచిలో ఒక పుస్తకం తీసి వాళ్ళకు చూపించాను, ఆ పుస్తకం అమ్మడి ఇంకొక పుస్తకం కూడా బయటికి తీశాను, అక్కడ పోయి ఉండవచ్చు, పుస్తకంలోనే పెట్టాను, ఇది జారిపోయి ఉండొచ్చు అక్కడ అనేది నిదానంగా వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే జ్ఞాపకం వస్తుంది. అట్లా ఆ ఊరు వెళ్తాం, పుస్తకం తీసింది సంచిలో నుంచి పుస్తకం ఎవరింటో బయటికి తీసామో, ఎవరితో ఈ వ్యవహారం మాట్లాడామో అక్కడికి పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని అడుగుతాం. ఇట్లా వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అట్లా ఆ జ్ఞాపకం వస్తుంది. ఎక్కడ మర్చిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడికి పోయి వెతికితే అక్కడ దొరుకుతుంది. అలాగనే మోక్షం అనేది లేకుండా ఉంటే ఇవ్వటానికి అవకాశం ఉంది. మోక్ష స్వరూపుడివే నువ్వు మర్చిపోయినావు. ఆ మర్చిపోయింది ఎక్కడ మర్చిపోయినావు ఆలోచించు.
ఎందుకు మర్చిపోయినావు? ఏ కారణం చేత మర్చిపోయినావు ఆలోచించు. ఈ సంసార గొడవల్లో పడి మర్చిపోయినావా? భార్యలో మమకారంలో పడి మర్చిపోయినావా? బిడ్డల ప్రేమలో పడి మర్చిపోయినావా? ధన ఆశ చేత మర్చిపోయినావా? సంసారం మీద ఉన్న భ్రమ చేత మర్చిపోయినావా? నీ శరీరం మీద ఉన్న మోహం చేత మర్చిపోయినావా? ఎందువల్ల మర్చిపోయినావో ఆలోచించు వెనక్కి తిరిగి. వీటన్నిటి ఈ మోహాలు, ఈ ఆశలు, ఈ ప్రేమలు అన్నీ వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోవు. దేని దగ్గర మర్చిపోయినావో ఆలోచించు అని ఇలా చెప్తాడు గురువు. అందువల్ల వెనక్కి తిరిగి మనం ఆలోచించి వీటన్నిటి వదులుకున్న నాడు నీకు అది జ్ఞాపకం వస్తుంది. ఎలా? నేనే ఆత్మస్వరూపుణ్ణి అన్నది జ్ఞాపకం వస్తుంది. ఈ మొత్తం అన్నీ వదిలిపెట్టాలి. సంసారం మీద ఆశ, శరీరం మీద ఆశ, జగత్తు మీద ఆశ, బిడ్డల మీద ఆశ, డబ్బు మీద ఆశ, ఈ మొత్తం అన్ని ఆశలన్నీ వదిలిపెట్టినాడు. సంకల్ప రహితమైనాడు. ఆశలన్నీ ఉడిగిపోయినాడు. వికార శాస్త్రాలన్నీ నశించిపోయినాడు. నీ మనస్సు నిర్మలమైనప్పుడు, నీ మనస్సు ప్రశాంతత అయినప్పుడు, ఏమీ లేని స్థితికి నువ్వు ఎప్పుడైతే వెనక్కు తగ్గినావో అప్పుడు నేను ఆత్మస్వరూపుడును అన్నది జ్ఞాపకం వస్తుంది. అప్పుడు దాకా జ్ఞాపకం రాదు. నువ్వేమి చేసినా జ్ఞాపకం రాదు. అలా నువ్వు వీటన్నిటిని విసర్జించు. పోయేవాదంతా వదిలిపెట్టేసేయి. నీవు నీ శరీరంలో నుంచి, నీ మనసులో నుంచి, నీ బుద్ధిలో నుంచి వదిలిపెట్టదగిందా అని నీకు వీలు పడినంత వరకు, నీకు అలివైనంత వరకు అన్నిటి వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టలేనటువంటి వస్తువు ఒకటి లోపల నిలబడి ఉంటుంది. నువ్వు త్యాగం చేయలేనటువంటి వస్తువు ఒకటి ఉంది. ఈ మొత్తం అన్నిటినీ త్యాగం చేసి వదిలిపెట్టినా, త్యాగం చేసి వదిలిపెట్టలేనటువంటి వస్తువు లోపల ఒకటి ఉంది. అక్కడికి పోయేవాదాకా వీటన్నిటిని వదిలిపెట్టు. ఇకనా నేను వదిలిపెట్టవలసినటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, కోరికలు కానీ, ఆశలు కానీ, సంకల్పాలు కానీ ఏమీ లేవు. మనస్సుతో సహా, బుద్ధితో సహా అన్నీ వదిలిపెట్టా. ఎక్కడ వెతికి చూసినా అంతరాత్మలో కానీ బయట కానీ నేను వదిలిపెట్టాల్సిన వస్తువు ఇంకొకటి లేదు, అన్నీ వదిలిపెట్టా అనే స్థితికి నువ్వు పోవాలి వెనక్కి. అప్పుడు నిర్మలంగా నిలబడిపోవాలి. అప్పుడు ఏ సంకల్పం లేదు. ఇక సంకల్ప రహిత స్థితిని పొందు. సంకల్పం ఎప్పుడైతే నశించిపోయిందో ఇక అక్కడ మనస్సు లేదు. సంకల్ప స్వరూపమే మనస్సు. సంకల్ప రహిత స్థానమే అమనస్కం. ఆ స్థితిని నువ్వు ఎప్పుడైతే పొందినావో అప్పుడు అక్కడ నీలో ఏదైతే ఉందో ఆలోచించు. ఏముంటుంది? ఏమీ లేదు. ఒక్క ఎరుక, ఒక్క గుర్తెరిగే ఎరుక, ఆ తెలివి మాత్రం ఉంటుంది. అదే ఆత్మ అనేది గ్రహించు. అంత మాత్రమేనా? ఆత్మ అంత మాత్రంలోదేనా అనుకోవాకు. అంటే ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళావు, వీటన్నిటిని వదిలిపెట్టావు, దాని దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడు దానిలోకి ఎడల దాని సమీపానికి వెళ్ళావు, వీటన్నిటిని వదిలిపెట్టి. అప్పుడు నీకు నిస్సంకల్పమైంది, సంకల్పరహితమైంది. మనస్సు లేదు, ఏమీ లేదు, నిరంతర నిరామయం అయిపోయింది. అప్పుడు ఏముంది అని ఆలోచిస్తే కొంచెం గనక
ఆ నిరంతర నిరామయ స్థితిలో నిలబడ్డావు అన్నట్టయితే కొంత తడు అక్కడి నుంచి నీ ఆత్మానందం అనేది ఆవిర్భవిస్తుంది. ఇక్కడ అప్పుడు దాకా ఈ వాసనలన్నీ దాన్ని కప్పిపుచ్చినాయి. ఆ వాసన రాలే, ఈ దుర్వాసనలోనే ఉన్నాం. ఈ దుర్వాసనలకు సంబంధించిన వస్తువులన్నీ తీసి బయట పారేశాం. ఈ వస్తువులు తీసి బయట పారేసినా ఇంకా కొంచెం వాసన ఉంది. ఈ వాసన కూడా కొంచెం సేపు ఆగితే పోతుంది. ఆ మంచి వాసన రాలేదు, ఇంకా ఈ దుర్వాసన పోల. ఇంట్లో ఎలుక చచ్చింది, మురుగు వాసన వస్తుంది. ఆ ఎలుకను తీసి బయట పారేసాం. ఎలుకను తీసి బయట పారేసినంత మాత్రాన్ని ఆ వాసన చావల, ఇంకా వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ వాసన చచ్చిన తావలో నీళ్లు పోసి కడిగి శుభ్రంగా తుడిచి పారేయాలి. అప్పుడు దాకా ఇంట్లో ఆవరించినటువంటి ఈ మురుగు వాసన ఉంది. ఈ ఎలుకను తీసి బయట పారేసిన, నీళ్లు పోసి కడిగినా ఇంట్లో ఆవరించుకొని ఉన్నటువంటి వాసనే ఇంకా కొంచెం ఉంది. ఇక్కడ ఏమి ఈ ఎలుకలో నుంచి, ఎలుక ఉన్న తావులో నుంచి వాసన పైకి రాలేదు కాబట్టి ఇక ఈ బయల్లో ఆ ఇంట్లో అలుముకొని ఉన్నటువంటి వాసన క్రమేపీ నశించిపోతుంది. కొంచెం సేపటి కంప్లీట్గా రద్దవుతుంది. అప్పుడు ఈ పక్క మనం సువాసన కలిగిన అగరవత్తుల్ని, సాంబ్రాణి గడ్డిని ముట్టించి పెట్టాము. ఈ వాసన పోతే ఈ సువాసన మనకి తెలుస్తుంది. ఎలుక చచ్చి మురుగు గబ్బు కొడుతూనే ఉంది. ఈ సువాసన ఎలిగించు చూద్దాం. సువాసన ఒక తట్టు వస్తూనే ఉంది, కానీ ఈ మురుగు గబ్బు వాసన పోదు. అది ఇది రెండు కలుసుకొని ఏదైంది అర్థం కాదు. అప్పుడు సువాసన అర్థం కాదు, మురుగు వాసన అర్థం కాదు, కంపు ఇంకా రేగుతుంది. కానీ ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు ఎలుగుతూనే ఉన్నాయి, ఆ పొగ వస్తూనే ఉంది. దీని సువాసన, దీని ఆనందం మనకు దక్కల. దీన్ని ఎప్పుడైతే తీసి అవతల పారేసామో ఈ వాసన క్రమేపీ అక్కడ, అంటే అక్కడ కడిగి శుభ్రం చేసినందువల్ల ఈ వాసన ఎప్పుడైతే నశించిపోయిందో అప్పుడు ఈ సువాసన మనకి అర్థమవుతుంది. అప్పుడు కమ్మటి వాసన, దాని ఆనందం, దాని సుఖం మనకు దక్కుతుంది. ఆహాహా, భలే వాసన వస్తుందిరా అనిపిస్తుంది. ఈ దుర్వాసన ఉన్నంతసేపు ఈ మంచి వాసనలో ఉన్న ఆనందం మనకు దక్కల. అలాగే ఆత్మ అనేది మన లోపల, ఆత్మ ఆనందం అనేది మన లోపల ఉంది. ఈ ఆనందాన్ని మనం ఈ దుష్ట విషయాదుల మీద పంచుకున్నాం. వీటిల్లో గుండా వస్తుంది ఇప్పుడు ఆనందం. విషయాదుల మీద నుంచి వస్తుంది ఈ ఆనందం. ఆ చచ్చిపోయిన ఎలుక మీద నుంచి వచ్చిన దుర్వాసనలాగా ఈ విషయాదుల మీద నుంచి వస్తుంది ఈ ఆనందం. మనం ఇది శాశ్వతమని చూస్తున్నాం. ఇప్పుడు మహాత్ములు చెప్పేది ఏంటి? మహాత్ముడు వచ్చి నీకు ఈ వాసన పోగాక అని సంకల్పం చేస్తే పోతుందా? దేవుడే దిగొచ్చి ఈ వాసన పోగాక అంటే సంకల్పం చేస్తే పోతుందా? ఆ ఎలుక అక్కడ చచ్చి ఉన్నంతసేపు వాళ్ళు పొమ్మన్న ఈ వాసన పోదు. ఏం వాళ్ళకి ఆ శక్తి లేదా అని అంటే ఇది మన అజ్ఞానమే అవుతుంది. వాళ్ళకి శక్తి లేక అక్కడ గబ్బు కొడుతూ ఉంటే వాళ్ళ శక్తి లేదంటారేమి? అది ఎలా పోతుంది? అలా కాదు. అక్కడ దాన్ని తీసి అప్పుడు ఇక్కడ ఈ సాంబ్రాణి గడ్డీల వాసన నీకు స్పష్టంగా తెలుస్తుంది. నీకు ఆనందం అవుతుంది, సంతోషభరితం అవుతుంది. కాబట్టి
మనం చేయాల్సింది ఏంటిది ఇప్పుడు అనంటే భగవత్ సాయుధ్యాన్ని పొందాలి. ఇప్పుడు ఆత్మ సాయుధ్యాన్ని పొందాలి. వీటన్నింటినీ పక్కకు తొలగించుకొని ఆత్మ దగ్గరికి మనం ప్రవేశించినట్టయితే ఆ ఆత్మకు ఉన్న గుణాలు, ఆత్మకు ఉన్న సువాసన, ఆ ఆత్మకు ఉన్న ఆనందం మనకు అనుభవంలోకి వస్తుంది. అది అనుభవించి 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 అలానే దాంట్లోనే తన్మయత్వం చెందిపోతుంది. అప్పుడు ఆత్మస్వరూపమే నీవు అవుతావు. ఆ వాసనలో ఉండి 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 కొంత టైం ఉండేటప్పటికీ నీ ఒంట్లో నుంచి ఆ వాసన బయలుదేరుతుంది, ఈ సువాసన. ఎందువల్ల ఈ వాసన మన ఒళ్ళంతా కమ్ముకొని ఉంది, లోపల బయట అంతా కమ్ముకుంది. కొంతసేపటికి నువ్వు అటు బయటకు పోయినావంటే నీ శరీరంలో నుంచి మంచి వాసన వస్తుంది. చూస్తే ఏం కాదు, శరీరం నుంచి మంచి వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ ఆ వాసన మన వంటికి పట్టింది. అలాగనే ఈ ఆత్మశక్తి అనేది మనం ఆ ఆత్మశక్తి దగ్గరకు పోయినప్పుడు, ఆ ఆత్మశక్తిలోనే కొంత ఉన్నప్పుడు, ఆ ఆత్మశక్తికి ఉండేటటువంటి వాసన, దానికి ఉండేటటువంటి ప్రేమ, దాని స్వరూపమైన ఆనందం మనకు దక్కుతుంది, ప్రకాశం మనకు దక్కుతుంది. అప్పుడు మనం కూడా ప్రకాశవంతులం అవుతాం, ఆనంద స్వరూపులం అవుతాం, ప్రేమ స్వరూపులం అవుతాం. అవతల ఏదన్నా ఒక బాధాకరమైన విషయం కానీ ఆ విషయాన్ని చూస్తే ఈ ఆనందం పోతుంది అనేది కనుక మనకు అర్థమైతే అక్కడ దాకా పోవం. ఇక అలాగనే మహాత్ములు వెంకయ్య స్వామి దగ్గరికి తొట్టతొలిసారి వెంకయ్య స్వామి ఊళ్ళోకి వచ్చాడు అనంగలోనే తల్లి ఎంతో ప్రేమతో పరిగెత్తుకొని పోయిందట బిడ్డను చూసుకుందామని. అల్లంత దూరాన్ని చేస్తున్నట్టు ఆత్రతగా ఎంతో ప్రేమతో 3 కళ్ళు పెట్టుకొని పరిగెత్తున్నట్టు తల్లి. ఆమెను చూసినాడు, వామ్మో దెయ్యం వస్తుందా ఈ నెడిపోతున్నా అంటే ఇటుబడి, వామ్మో దెయ్యం వస్తుందరావు, కొన్నాళ్ళ రాక్షసి వస్తుందరావు అని ఇటుబడి పరిగెత్తున్నా అంట. ఇదేంద్రా దేవుడు, నా బిడ్డ నేను చూసుకుందామని వస్తే 15-16 సంవత్సరాలైంది నా బిడ్డ కంటికి కనపడకుండా పోయి, ఎట్లా బతికి ఊళ్ళోకి వచ్చినాడు చూద్దామని వస్తే నన్ను ఈ మాటని వెళ్ళిపోతున్నాడే అని తల్లి ఏడుస్తున్నట్టు. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? తల్లి ప్రేమ అలా ఉంటే ఈయన భయం ఇలా ఉంది. ఎందువల్ల? తల్లిలో ఉన్న ఆ భ్రమ, నా కొడుకు అన్నటువంటి భ్రమే రాక్షసిగా ఉంది ఈయనకి. ఆ ప్రేమ మంచిదా చెడ్డదా? మనకు మంచిదే. ఆ తల్లికి ప్రేమే, అదేం చెడ్డది కాదుగా. ఆ తల్లి హృదయం ఎలా ఉంది? వెంకయ్య స్వామిగా వచ్చినాడు ఊళ్ళోకి పలానాయన అని అంటే ఆ తల్లి మనస్సు పొంగిపోయింది, ప్రేమతో ఆనందంతో పొంగిపోయింది. నా బిడ్డను చూసుకుందామని పరిగెత్తుతుంది. పరిగెత్తుతుంటే వెంకయ్య స్వామి ఏమన్నాడు? ఒరే రాక్షసి వస్తుంది, ఓ నాయన నేను ఎడుతున్నా అని ఇడిపడిపోతున్నాట. ఆమె ప్రేమ ఈయనకు రాక్షసిగా మారింది. మరి ఆయన విషయం ఎలా ఉందో ఆలోచించండి. ఇప్పుడు నా కొడుకు అన్న ప్రేమే రాక్షసి అయింది. ఇక్కడ నా కొడుకు, నా బిడ్డ నేను చూసుకోవాలా, ఆ తపనే, ఆ ప్రేమే ఆయనకి బాధ అయింది. ఆ స్వామికి రాక్షసిగా మారింది. అదొక దెయ్యంగా ఉంది ఆయనకి. ఇదేంటిది? తల్లి ప్రేమ బిడ్డకు దెయ్యం అయిందా, రాక్షసి అయిందా అని మనం అనుకుంటాం. అది ఎందుకు అయిందో ఆయనకే తెలుసు, మనకేం తెలుసు. అయితే ఇప్పుడు ఎట్లా ఈ తల్లి ఏం చెయ్యాలి? దగ్గర పోదామంటే ఆయన వల్ల
దగ్గర పోయి కళ్ళారా చూసుకుందామంటే ఆయన అక్కడ నుంచోరా. ఇప్పుడు ఈ తల్లి ప్రేమ తీరేదట్లా? కొన్నాళ్ళు అట్టనే ఏడ్చుకుంటూ బాధపడుతూ అందరినీ దగ్గరికి రానిస్తున్నాడు, తల్లిని మాత్రం దగ్గరికి రానిలే. మరి ఊళ్ళో వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, దండాలు పెడుతున్నారు, దేవుడు అంటున్నారు, మహానుభావుడు అంటున్నారు, అని పాదాలకు నమస్కారం చేస్తున్నారు. కొంతమందిని తాకనిస్తున్నాడు, కొంతమందిని తాకనివ్వటం లేదు. మరి అందరినీ ఆప్యాయతగానే చూస్తున్నాడు, తల్లిని మాత్రం కంటితో చూడలేదు, తల్లి మాట అంటే చెవులో పెట్టలేదు, ఆ తల్లిని దగ్గరికి రానివ్వలేదు. కారణమేమి? క్రమేపీ కొన్ని రోజులకి అక్కడ ఉండేవాళ్ళు కాస్త విషయం అర్థమైన వాళ్ళు మొదటి నుంచి ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి చెప్పారట, అమ్మా నువ్వు ఇలా నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని తపన పడితే నీ దగ్గరకు రాడు ఆయన, నిన్ను దగ్గరకు రానివ్వడం. నా కొడుకు అన్న భావన తీసేసుకో, నా కొడుకుని నేను చూడాలి, నా కొడుకు మీద నాకు భ్రమ ఉంది ప్రేమ ఉంది అనే నా కొడుకు అన్న భావనను మాత్రం తీసేసుకొని, మేమందరం ఎలా అనుకుంటున్నాం, మా తండ్రి మా మామ నా కొడుకు నా బిడ్డ నా మనవడని మేమందరం అనుకోవటం లేదుగా. మేమందరం ఎలా అనుకుంటున్నాం? సహజంగా స్వామి మహానుభావుడు భగవత్స్వరూపుడు అనుకుంటున్నాం మేము. మా సొంతము నా బంధుకుడు స్వామిగా ఉన్నాడు అనే భావన మాకు లేదు. అలాగనే నువ్వు కూడా నా బిడ్డ అన్నది మర్చిపో, నా కొడుకు అన్నది మర్చిపో, అందరిలాగా మేమున్నట్టుగానే ఉండు. అప్పుడు ఆ స్వామి నిన్ను దగ్గరకు రాణిస్తాడు, నీతో కూడా ఆయన సేవ చేయించుకుంటాడు, నీతో పలుకుతాడు, మాట్లాడతాడు. అలా మారిపోమ్మా, మనసును అలా మార్చుకో, నా బిడ్డ నా కొడుకు అన్నది మాత్రం మర్చిపో. ఇప్పుడు నీ కొడుకు కాదు ఆయన, నీ బిడ్డ కాదు, నీకు బుట్టలు ఆయన, భగవత్స్వరూపుడు, భగవంతుడే ఆ రూపంలో వచ్చున్నాడు ఇప్పుడు. మరి ఆ భగవంతుడు నువ్వు కన్నావా? నా బిడ్డ నా కొడుకు అంటే నీకు ఎలా వీలవుతుంది? అలా కాదు, దాన్ని మర్చిపో, సహజంగా ఉండు, సహజంగానే ఉంటూ నీ ప్రేమను తీర్చుకో. నీ కొడుకుని చూసుకుంటుండు, అంతర్గతంగా నా కొడుకేనా అని అనుకో, కానీ నిజార్థంలో మాత్రం నా కొడుకు కాదు అనేది మాత్రం నమ్ము. ఆ విధంగా నువ్వు సేవ చేయి, దగ్గరుండు, నిన్ను దగ్గరకు రాణిస్తాడు, నీతో మాట్లాడతాడు అని చెప్పారట. క్రమేపీ ఎట్లానో కంటితో చూస్తుందిగా, కంటిలో పడ్డాడుగా, కొంచెం తృప్తి తీరిందిగా. ఇప్పుడు మాట్లాడనివ్వలేదు, దగ్గరకు రానివ్వలేదు అని కదా బాధ. క్రమేపీ కొంతకాలానికి నా కొడుకు నాకు పుట్టాడు, నా బిడ్డ అనే భావన మర్చిపోయి ఆమె కూడా స్వామి స్వామి అని పిలవడం మొదలుపెట్టిందట. ఆ భావన పోయింది. క్రమేపీ ఆ భావన వదిలేసి స్వామి వెంకటేశ్వర స్వామి అని దండం పెట్టను, పిలవను, ఇలా నలుగురు మాదిరిగానే ప్రవర్తిస్తుంది. ఇక అక్కడి నుంచి ఆమెతో కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె ఎప్పుడైతే నా బిడ్డ అన్న భావన వదిలిపెట్టిందో అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి తల్లితో మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడుతున్నాడు, అందరిలాగానే ఏదైనా ఒక పని ఉంటే పని చెబుతున్నాడు, అందరిలాగానే ప్రేమగానే చూస్తున్నాడు, అందరితో సమానంగానే చూస్తున్నాడు. నా తల్లి అన్న భావన ఆయనకి లేదు, నా బిడ్డ అన్న భావన ఈమెకి లేదు. అప్పుడు అంతా సమానమైంది. అప్పుడు ఈ కోరిక ఎప్పుడైతే తల్లిలో ఉందో అదే రాక్షసిగా ఆయనకు బాధ అవుతుంది. ఎవరికైనా అలానే మా ఆత్మలో భార్య ఉంది, నా భర్త అనే మనస్తత్వం భార్యకు ఉన్నంతకాలం ఆ భార్య బ్రహ్మరాక్షసి అవుతుంది.
తల్లి కానీ తండ్రి కానీ నా బిడ్డ నా కొడుకు అన్నంత భావన వాళ్ళలో ఉన్నంత వరకు వాళ్ళు రాక్షసులే అవుతున్నారు ఆ మహాత్ముడు.